హాయ్ గాయ్స్! 'డాకు మహారాజా' మూవీకెళ్ళొచ్చా? టు బీ ఫ్రాంక్‌గా మూవీ గురించి చెప్పాలంటే సినిమా హాల్‌కెళ్ళి సినిమా చూసొచ్చిన తర్వాత నాకు నేను ఒక క్వెషన్ అయితే యేసుకున్నా. సినిమా బావుందా? బాలేదా అని. ఎందుకంటే సినిమా బావుంది అని చెప్పుకునేంత ఎంగేజింగ్‌గా ఏమి ఎళ్ళలేదు. అలాగని పడుకోబెట్టేసి అంత దారుణంగా కూడా ఎళ్ళలేదు. సినిమా జస్ట్ ఎళ్తదంతే. అలా ఎళ్తది అంతే. డైలాగ్స్ అయితే బానే రాసుకున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా కాబట్టి బాలకృష్ణ గారు డైలాగ్ నీట్ అండ్ క్లీన్ ఈజీగా చేస్తూ ఉంటారు. బీజీఎం గురించి మాట్లాడుకుంటే బీజీఎం ఈ సినిమాకి ఒక జీవితంలా ఉంటది. ఎందుకంటే ఆ బీజీఎం కూడా లేకపోతే ఇంక నేను స్లీపేసేస్తానేమో థియేటర్‌లో. చిన్నపిల్ల యాక్టింగ్ కూడా బావుంటది. తన పేరు వేద అగర్వాల్. నీట్‌గానే చేసుకొని ఎళ్ళిపోతూ ఉంటది. తన క్యారెక్టర్ తను. విలనిజం చూపించడానికి విలన్ క్యారెక్టర్స్ అయితే బానే రాసుకున్నారు. కాకపోతే ఆ ఇంపాక్ట్ ఏమి నాకేదో అనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ కూడా నాకేం పెద్ద ఏం అనిపించలేదు. కాకపోతే ఇందులో మొత్తం ముగ్గురు మెయిన్ విలన్స్ ఉంటారు. ఠాగూర్ ఇందులో ఫస్ట్ విలన్ని చంపినప్పుడు మాత్రం ఒక ఫీల్ అయితే కలుగుతది. ఒక చెత్తన కొడుకుని హీరో కొట్టినప్పుడు అలా కొట్టు ఇంకా అలాగే అలా కొట్టు అనే ఫీలింగ్ వస్తది కదా! అలా చిన్నగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కోసం మాట్లాడుకుంటే 'చిన్ని' అనే సాంగ్ అయితే బావుంటది. ఇంకా 'దబిడి దిబిడి' సాంగ్ నాకైతే పెద్ద ఎక్కలేదు కానీ మాస్ ఆడియన్స్‌కి, బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మాత్రం ఆ సాంగ్ మంచిగా ఊపిస్తది. ఎందుకంటే స్టిల్ హియర్ దట్ వాయిస్ ఇన్ మై ఇయర్స్. ఆడియన్స్ థియేటర్ రచ్చగాని అదంతా. ఇంకా ఈ సినిమాలో ఏదైనా బావుండే సీన్ ఉందంటే అది ఇంటర్వెల్‌కి ముందు జరిగిన ఫైట్ సీన్స్ మాత్రమే. ఇంకా లాస్ట్ ఎండింగ్ సీన్స్ కోసం మనం మాట్లాడుకోకపోవడమే బెటర్. ఏ సంక్రాంతి మూవీసో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఫైనల్‌గా ఈ మూవీ గురించి నేనేమంటానంటే ఒక మైండ్ బ్లెండింగ్ స్టోరీస్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఒక డిఫరెంట్ ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలనుకునే వాళ్ళు మాత్రం అనుకునే వాళ్ళకి కాదు ఈ మూవీ. ఓన్లీ బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమాని ఎంజాయ్ చేయగలరు. ఇలాంటి కంటెంట్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.